ఇక మూడొద్దులైతే రాకల పండుగే అన్నలకు తమ్ములకు రాకలు కట్టడానికి అక్క చెల్లెళ్ళు అమ్మగారింటి బాట పడతారు. ఇన్నొద్దులంటే బస్ కిరాయిలకు పెన్మిటికి పైసలు అడిగేటోళ్ళు, కొందరు సతాయించి ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు టికెట్ లేదాయే, మంచిగా ఆధార్ కార్డు చూపిస్తే 800లైనా తిరగొచ్చు, 7 రాకలు కట్టి రావచ్చు. అయితే బస్సులో కూర్చొని ఒక ఎరో ఉల్లిగడ్డ ఒలుస్తున్నట్టుగా సరే ఖాళీ కూర్చున్నా ఎందుకు ఈ టైం అంతా వేస్ట్ చేయాలని చేసుకున్నారేమో. అదేమన్నా తప్ప? అల్లం వెళ్ళిపోయా తీస్తే తప్ప? అది కూడా తప్పుగా చూపించారు. నేను మా సీతక్క చెప్తాను, బస్సులో అల్లం వెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరని మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం. మీరు మాకేదో తెలియకపోయా పాపం. ఆడోళ్ళు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా పోతుంటే చల్లగా ఏసీ కాలర తిరిగే అన్నగారికి అస్సలు జీర్ణమైతలేనట్టుంది. ఎంత చిరకం చేస్తున్నాడో చూడండి. మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చేస్తారో చేయండి, మేమైతే కదంటాం. ఇన్నరా ఏమంటున్నాడు? ఆర్టీసీ బస్ లో రికార్డింగ్ డాన్సులు చేస్తున్నారట తెలంగాణ ఆడబిడ్డలు. ముచ్చట తెలవంగానే సీతక్క గట్టిగానే అరుచుకుంది. తెలంగాణ మహిళలు రికార్డింగ్ డాన్సులు బ్రేక్ డాన్సులు చేసేటోళ్ళలే కాగుపడుతున్నారా అని జో పిడిచిపెట్టింది. మీ ఇంట్లో కూడా ఆడపడుతుంది కదా, మీ ఆడపడుచులు అందరు బ్రేక్ డాన్సులే చేస్తారా బస్సులు ఎక్కినప్పుడు? ఆ పదము అనేది నీ నోటికెట్లా వచ్చింది కేటీఆర్ అని నేను అడుగుతాను. ఇదేనా నీ సంస్కారం? ఇదేనా మీ తండ్రి నీకు నేర్పిన మహిళల పట్ల గౌరవం? గులాబీ పాచోలు ఏలినన్నేళ్ళు బస్ కిరాయిల మీద బస్ కిరాయిలు పెంచి గరీబుల కోసం ఉంచుకొని ఇప్పుడు ఫ్రీగా పోతున్నందుకు ఎన్ని మాటలన్నలో గన్ని మాటలన్న వాటే. మీరు పవలుండగా మనిషికో కారు కొనియద్దా సారు? ఇలా బస్సులో తిరిగే బాధలు తప్పు. అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చేస్తారో చేయండి, మేమైతే కదంటాం. మీ ఇంట్లో కూడా ఆడపడుతుంది కదా, మీ ఆడపడుచులు అందరు బ్రేక్ డాన్సులే చేస్తారా బస్సులు ఎక్కినప్పుడు?